మీరు కనుక మొత్తం ప్రసంగం చూడండి దయచేసి. నేనేదో అక్కస్తో మాట్లాడతలా. నేను ఆ మీటింగ్లో కేసీఆర్ గారి గురించి అడ్డందిడ్డంగా మాట్లాడిండు అంటే ఏం మాట్లాడింటాడో ఇందామని చెప్పని ఇప్పుడు నేను ఆలేరుకెళ్ళి వచ్చుకుంటే మొత్తం మీటింగ్ అంతా 1-2 సార్లు విన్నా. ఎక్కడన్నా పిల్లలను ఉద్బోధించే విధంగా, మోటివేట్ చేసే విధంగా మాట్లాడుంటాడా చూద్దాము. ఈ ఒక అద్భుతమైనటువంటి సంఘటన, 10వ తరగతి ఫలితాల ప్రకటన. ఒక 10వ తరగతి విద్యార్థికి వాడి జీవితంలో ఒక మహోన్నతమైనటువంటి ఆపర్చునిటీ, ఒక కాంటెక్స్ట్. అది వాళ్ళ తల్లిదండ్రులకు ఒక గొప్ప కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్లో ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలనో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే మీడియా మిత్రులకు కావచ్చు, లేకపోతే ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి తల్లిదండ్రులు, తెలంగాణ సమాజానికి మీకే ఎక్కువ తెలుసు. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు టాక్, అప్రిషియేట్, మోటివేట్, ఇన్స్పైర్, బిల్డ్ ప్రాపర్ కెరియర్. ఇట్లుండాలా అట్లుండాలా అని చెప్పని వాళ్ళని ఒక మోటివేట్ చేయాలా. వాళ్ళని మోటివేట్ చేసేటువంటి ఒక పక్కన పెట్టేసి వాళ్ళని ఇన్స్టిగేట్ చేసే విధంగా మొత్తం చిల్లర రాజకీయాలు మాట్లాడి తన చిల్లరతనాన్ని రేవంత్ రెడ్డి మరొక్కసారి బయట పెట్టుకున్నాడు. అది పరమపూజ్యనీయమైనటువంటి ఒక బసవన్న జయంతి సందర్భంగా అత్యంత పవిత్రమైనటువంటి ప్రామినెన్స్ కలిగినటువంటి ఒక 10th ఫలితాలు డిక్లేరేషన్ టైంలో కూడా కుక్కతోకకు గుండ్రాయి కడితే కూడా సక్కగా కాదన్నట్టుగా 2 పవిత్రమైన మహోన్నతమైనటువంటి ఒక సంఘటనల నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఒక సమావేశంలో కుక్కతోకకు గుండ్రాయి కడితే సక్కగా కాదన్నట్టుగా తన స్వంత నైజాన్ని మరొక్కసారి బయట పెట్టుకొని కేసీఆర్ గారి పైన అక్కసు కక్కేటువంటి ఒక ప్రయత్నం చేసినాడు. ఎవరికి లాభం అయ్యా దీనివల్ల?